చాలా హెల్త్ ప్రాబ్లంతో ఉన్నాను నేను. పిన్ని బర్త్డే రోజు కేక్ కట్ చేశారు కదా, ఆ రోజు చర్చిలో అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి డల్ అయిపోయాను బాగా. 1 month నుంచే ఈ క్రిస్మస్లో దగ్గు వస్తూ ఉంది. దగ్గు, గుండెల్లో గుర్రెల్లో వచ్చేసి నిమ్ము చేరేసి ఫుల్గా చాలా చాలా బాధపడ్డా ఈ నెలంతా కూడా. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన ఇమ్మానియల్ అన్నగారు చనిపోయిన అక్కడికి వెళ్ళాలనుకున్నారు. అడుగుతా ఉన్నారు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళనా అని. నేను నాకు కొంచెం బాగోక ఆలోచిస్తూ ఉన్నాను. నేను వెళ్తే ఇంటి దగ్గర నాకు బాగోపోతే మళ్ళీ ఆయన వెళ్తే పిల్లలతో ఎలా అని ఆలోచిస్తే ఇంకో అరగంట అని చెప్తూ ఉన్నాను. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇక చూయించుకుని సిరప్ అన్నా మెడిసిన్ అన్నా తీసుకోవాలని చెప్పేసి తీసుకెళ్ళారు ఆయన. నన్ను తీసుకెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేశాడు ఆయన. బీపీ డౌన్ అయిందని అన్నాడు. ఇన్ఫెక్షన్ ఉంది, లైట్గా ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి అని అన్నాడు. బీపీ డౌన్ మీద ఆయన ఇంజెక్షన్ కూడా చేయడానికి ఆలోచించాడు. ఎక్కడ చేశాడు, చేతులకి 2 sides నరాలకి, అక్కడ నరాలు కూడా దొరకలేదు ఇంజెక్షన్ చేయడానికి. ఆయన చేస్తుండగానే నేను నా కళ్ళు తిరిగేసి ఏం అర్థం కాలేదు, అసలు ఏం కనిపించలేదు. నాకు కొంచెం బ్లడ్ చూసినా ఊరినే కళ్ళు తిరుగుతాయి అసలు. ఆయన 4-5 చోట్ల చేసి ఇంజెక్షన్ తీస్తూ ఉన్నారు కానీ నరాలు దొరక్క ఆయన ఇంజెక్షన్ చేయడానికి కూడా నా సిచ్యువేషన్ చూసి భయపడ్డాడు. బ్లడ్ లేదన్నాడు. చెక్ చేసి ఇంజెక్షన్ చేశాడు. ఎప్పటికో 1 అరగంట చెక్ చూసి ఇంజెక్షన్ చేశాడు. చూయించుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు చూసుకుని అలానే నిద్రపించుకున్నాం. నైట్ 12:30-1 అయిపోయింది. బాగా శ్వాస తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. శ్వాస కూడా తీసుకోలేకపోతున్నా, దగ్గు కంట్రోల్ అవట్లా అసలు. కాళ్ళు చేతులు కదలలేకుండా మంచం మీద నుంచి కూడా నడవలేని పరిస్థితి వచ్చేసింది. ఏడుస్తున్నాను, నాకు నేనే ఏడుస్తున్నా. నాకేదన్నా అయితే ఈ టైంలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా పిల్లలతో ఎలా ఇబ్బంది పడతాడు అసలు ఏంటి అని ఏడుస్తున్నా. ఆయన నా కాళ్ళకి మందు రుద్దుతూ అలానే వర్క్ చేసి వచ్చిన మీద నా కాళ్ళ దగ్గరే పడుకుని నిద్రపోయాడు. అలానే నేను ఏడుస్తూ ఉన్నా. పిల్లలు అటుకుళ్ళు బెడ్ మీద పడుకుని ఉన్నారు. అసలు ఇక ఊపిరి ఆడిట్లా భయపడిపోయాను. నాకు ఏదన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక్కడ మాకంటూ ఎవరున్నారని ఏడుస్తూ ఉన్నా. అసలు ఏడుస్తూ ఉన్నాను. 1:30 అయిపోయింది. ఆ మంచం మీద నుంచి నేను దిగి నడిచాలలేని పరిస్థితి నాది. కాళ్ళు కూడా రావట్లా, కదలనీట్లా. ఇక అలానే మంచం పట్టుకుని దిగి ఫోన్ దగ్గరికి వెళ్తే వాక్యం చూసుకోవాలనిపించింది మనసుకి. సార్ వాక్యం పెడతారు కదా, చూద్దామని చెప్పేసి గోడ పట్టుకుని అసలు నాకు అడుగులు కూడా రాలేదు. నడవలేకపోయాను. గోడ పట్టుకుని ఎలా వెళ్ళాను ఫోన్ దగ్గరికి. ఆ ఫోన్ తీసుకుని కూడా నుంచున్న వాక్యం చూడలేని పరిస్థితి నాది. ఆ ఫోన్ తీసుకుని వచ్చి అలానే గోడ పట్టుకుని వచ్చి మళ్ళీ అలానే మంచం మీద పడిపోయా. నేను పడిపోయి ఆ వాక్యం చూసుకున్నా. నీకే అపాయమో కలగదు, ఏ కీడు నీ కూడా సమీపించదు. అప్పుడు రాకున్న బాధ వాక్యం చదవగానే ఏమైపోయిందో తెలీదు. నేను నడవలేని పరిస్థితి, చేతితో ఫోన్ కూడా పట్టుకోలేని పరిస్థితి, షేక్ అయిపోతాను ఈ చేతులు. అసలు ఫోన్ కూడా చేతిలో నిలబట్టలేదు. పడుకుని మంచం మీద పెట్టుకుని వాక్యం చదువుకున్నా. అప్పుడు దాకా ఉన్న బాధ శరీరంలో ఉన్న బలిగింత ఏమైపోయిందో తెలీదు. ఊపిరి ఆడిట్లో గుర్రెల్లో వచ్చేసి నా ఊపిరి తీసుకోలేకపోతున్నా. నా ఊపిరి ఆగిపోయిద్దేమో, నాకేమైనా అయిపోయిద్దేమోనని ఏడుస్తున్నా. నేను ఆ వాక్యం చదవంగానే ఆ దగ్గు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అంతా ఏమైపోయింది అసలు. అప్పుడు దాకా నేను బాధతో ఏడిస్తే అప్పుడు దాకా సంతోషంతో ఏడుస్తున్నా. నేను నా బాధ అంతా పరిగిపోయి సంతోషంతో ఏడుస్తున్నా. అప్పుడు ఇప్పుడు లేనని ఏడ్చింది. నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతగా గుర్తు చేసుకుని ఏడ్చాను. తెల్లారిద్దా, ఎప్పుడు తెలియదా, అందరితో ఎప్పుడు కలుస్తాను, ఎప్పుడు మాట్లాడతాను, మా కోసం ఎంతగా ప్రేయర్ చేస్తారు, అందరినీ నేను ఎంత మిస్ అయిపోయాను. నేను అసలు ఎప్పుడు తెల్లారిద్దా, అందరితో ఎప్పుడు కలుస్తానా, మాట్లాడతానని 4 గంటల దాకా ఏడుస్తూనే ఉన్నా. 4 గంటల దాకా ఎంతగా ఏడ్చానంటే, మిమ్మల్ని ఎంతగా మిస్ అయిపోయానంటే, ఆ రోజు దేవుడు ఎంత ప్రేమనిచ్చాడంటే, ఎవరు లేరనుకున్నా నాకు అందరి మీద ఎంత 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 ప్రేమనిచ్చాడంటే అసలు నేను మాటల్లో చెప్పుకోలేను. మిమ్మల్ని నేను ఎంత మిస్ అయిపోయాను. ఎప్పుడు తెల్లవారుతుందా, సార్ ఈవినింగ్ అన్నారు, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు కలుసుకోవాలా, అందరినీ ఎప్పుడు చూడాలని ఎంతగా ఎదురు చూసాను. అసలు కంటికి నిద్రే రాలేదు. ఆ నైట్ అంతా నేను నిద్రపోలేదు కూడా.
దేవుడు ఎంత స్వస్థతనిచ్చాడో, నన్నే స్వస్థపరిచాడు అనుకున్న. 2 రోజుల తర్వాత 4 రోజులకి ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో బండి తిరగబడినా కూడా ఆయనకి ఒంటి మీద ఎక్కడ చిన్న గీత కూడా తగ్గల. తనతో ఆయన కానీ తనకు కానీ ఎక్కడ చిన్న గాయం కూడా అవ్వలేదు. బండికి కానీ వాళ్ళకి కానీ చిన్న గీత పడకుండా బయటకు వచ్చారు. సినిమా అంతకు ముందు రోజు కలలో ఒక పెద్ద సర్పం నా మీద పడి నా చేయి తగిలి, ఇది వరకు రోజుల్లో కిరోసిన్ గుడ్లు వెలిగిస్తారు కదా, ఆ వెలుగుతున్న దీపం భూమిలోకి వెళ్ళిపోయి ఆరిపోయింది. దాని గురించి నేను చాలా భయపడిపోయాను. ఆ తర్వాత ఈయన యాక్సిడెంట్ అయిందన్న తర్వాత వాక్యం చదువుకుని దేవుడు ఇన్ని రకాలుగా మమ్మల్ని కాపాడాడు, అపాయాన్ని తప్పించాడు, ఆయన కాపాడాడు, నన్ను స్వస్థపరిచాడు. చాలా చాలా మీ అందరి ప్రార్థన, ఈ దేవుడు ఎంత గొప్ప సంఘాన్ని ఇచ్చాడని చెప్పేసి ఎంత సంతోషపడ్డాము మేము. చాలా సంతోషపడ్డాను. దేవుడు మా జీవితంలో ఎంత అద్భుతాన్ని చేశాడో. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాడు.